నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో కుర్రేగఢ్ గ్రామంలో సాహుండి కుపార్ లింగుస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ప్రతి సంవత్సరం గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. చివరి 2 రోజులు మాలలు విరమణ చేసి జాతర జరుపుకుంటారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ RGE 2131 అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్ రావు మరియు ఆలయ పూజారి ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొన్నారు. మన పాత్ర కొంతవరకు ఉండొచ్చా, ఇవన్నీ బేరే చేసుకొని మనము ఒక 3-4 నెలల తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టి వచ్చే జాతరకు సాధ్యమైనంత వరకు ఇక్కడ అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన మాట. ఇది ఇట్లాంటి విషయం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఈ మొట్టమొదటి ఈ ప్రాంతం ఏర్పడడం వెనుక ఈ కమిటీ నిర్వాహకులది కానీ ఆ స్వామి గారిది కానీ ఇవన్నీ కాకుండా మా నాన్నగారి పాత్ర ఎంతో కొంత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదలు ఈ ప్లేస్ ఇక్కడ అయినప్పుడు వీళ్ళకి భూమి జాగా ఇప్పించడం కానీ ఇక్కడ ఇంద్రమ్మ వాళ్ళకి ఇల్లు ఇప్పించడం కానీ ఇదంతా మా నాన్నగారు అప్పుడు చేసిండ్రు. అది ఆయన అదృష్టం. ఇవాళ ఆయన కొడుకు ఇక్కడ మాట్లాడటం మా అదృష్టం. రెండోది, మనకి జాతరకు అప్పుడు మొదలుపెట్టిన జాతర అప్పుడు నేను విన్నది ఏంటంటే 100-200 మంది 300 మందితో మొదలు స్టార్ట్ అయిన జాతర ఇవాళ ఇన్ని వేల మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తుందంటే దీనికి సంబంధించి ఎంత పరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, అసలు ఈ జాతరల విశేషం ఏంటి అని చెప్పి నేను కొంచెం అధ్యయనం చేయడం జరిగింది. దీనికి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత మటుకు అవగాహన ఉందో నాకు తెలియదు. ఒక క్రిస్టఫర్ అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ లండన్ యూనివర్సిటీ నుంచి ఆయన మన ఇండియన్ ఆదివాసుల గురించి 3 బుక్కులు రాయడం జరిగింది. ఒకటి గోల్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 1982లో రాసినారు. అయితే అప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే కాబట్టి మనం దాన్ని తక్కువ రాసిన అవసరం లేదు. రెండవది ట్రైబ్ ఆఫ్ హిమాలయన్ తర్వాత మన ట్రైబ్ ఆఫ్ ఇండియన్ అని చెప్పి ఆయన 3 బుక్కులు రాయడం జరిగింది. ఆ రాసినప్పుడు ఆయన 1940 నుంచి 1980 అంటే 1940 నుంచి 1980 వరకు జరిగిన మన ఆదివాసీ సాంస్కృతిక వ్యవహారాలు కానీ జరుగుతున్న మన దగ్గర సామాజిక ఆర్థికంగా ఏ రకమైన మార్పులు జరిగినాయి ఇవన్నిటి గురించి ఆయన బుక్లో రాసుకుంటూ పోవడం జరిగింది. అందులో ఈ పర్టికులర్ జాతరకు ఎవరు ఏకమైన చదువు లేని వాళ్ళు 100 days పథకాల్లో వాటిలో పని చేసుకుంటూ పోతున్నాం మన్రేగా ద్వారా. కానీ ఎన్ని రోజులు ఈ రకంగా చేసుకుంటూ పోతాం మనకు కావాల్సింది ఒకటి. ఈ రోజు మనం ఏం చేయాలన్నా మనకు చదువు కావాలా. నేను ఇక్కడున్న వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక కోరిక కోరుతున్నా. అందరం ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు చదువుకోవాలా, విద్యావంతులు కావాలా, అందరికీ మనం డెవలప్ కావాలా. అది మన జాతర, అది మన జాతర ఉద్దేశం. ఈ రోజు ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా అందరికీ నేను ఆ ఉద్దేశం అందరికీ వెళ్తున్నా. అప్పుడు ఎందుకంటే మన ఆదివాసులు చెట్టుకోగలు పుట్టుకోగలు ఇదంతా ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అందరినీ సంవత్సరం కోసారో 2 సంవత్సరాలు కోసారో
ఎట్లా కలపాలా, మన సంస్కృతిని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి అప్పటి పెద్దలందరూ కూడా ఈ జాతర అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మన సంస్కృతి నిలబడుతుంది, మనకు సంబంధించిన ఏదైతే మన దేవుళ్ళు ఉన్నారో మనకు వాళ్ళ ఆశీర్వాదం జరుగుతుంది, ప్లస్ మన సామాజిక బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని పూర్తి చేయొచ్చు, అందరికి ఒక మెసేజ్ పోతుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకటే చెప్పేది, ఈ జాతరకున్న ఉద్దేశం ఏంటి, ఈ జాతర ద్వారా మన సామాజిక బాధ్యత ఏంటి, ఈ కమిటీ నిర్వాహకులు కావచ్చు, ఇక్కడున్న పెద్దలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన అందరి ప్రజలు కావచ్చు, ఒకటే సామాజిక బాధ్యత. ఒకనాడు మనకు ఓడు భూములు అని చెప్పేసి జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఇవన్నీ జరిగినాయి. మనం